అనుకున్నదొకటి అయిందొకటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సేమ్ టు సేమ్ ఇదే సమిత కారు పార్టీకి ప్రస్తుతం సరిగ్గా సరిపోతుంది. ప్రజల్లో మైలేజ్ కోసం తెగ ఆరాటపడిన గులాబీ పార్టీ ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చుకుంది. వేసిన వ్యూహాలు బెడిసి కొట్టడంతో సీఎం రేవంత్ మాటలతోని చీల్చి చెండాడారు. ఇక చివరకు ఏమీ చేయలేని కేటీఆర్ ముఖ్యమంత్రి మాటలతో సమాధానం లేక విలవిల్లాడుతున్నారు. సీఎం రేవంత్ కౌంటర్లకు కేటీఆర్ విలవిల. కలెక్టర్పై దాడి ఘటనపై రేవంత్ ఆగ్రహం. దాడులు చేసిన వారికి పరామర్శలేంటని బీఆర్ఎస్కు చురకలు. సృజన్ రెడ్డికి టెండర్లు ఇచ్చారని ఢిల్లీలో కేటీఆర్ ఫిర్యాదు. అసలు ఆ సృజన్ ఎవరని ప్రశ్నించిన రేవంత్. ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్ అరెస్టు తప్పదన్న రేవంత్ రెడ్డి. కేటీఆర్ సెల్ఫ్ గోల్ అయ్యారు, డిఫెన్స్ లో పడిపోయారు. రేవంత్ వేసిన ప్రశ్నలకు నిలదీతకు అక్కడి నుంచి సమాధానం రాలేదు. కేటీఆర్ వేసిన ప్రశ్నలకు ఆరోపణలు మూతోడు జవాబు ఇచ్చారు రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే విధంగా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అధికారులపై దాడులు జరిగితే ఇలాగే స్పందిస్తారా? దాడులు చేసిన వారి వద్దకు వెళ్లి పరామర్శలు ఎలా చేస్తారు? అంటే దాడులు ఇంకా చేయమని ప్రోత్సహిస్తున్నారా అని రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు కేటీఆర్ నోటి నుంచి నో ఆన్సర్. కలెక్టర్పై దాడి చేసిన వారినే కాదు, చేయించిన వారిని వదిలేది లేదని, అందరూ ఊచలు లెక్కించాల్సిందని ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు కలెక్టర్ల మీద లేకపోతే ఇతర పోలీస్ అధికారుల మీద దాడిని ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సమర్థిస్తారా? మీడియా మిత్రులుగా మీరు సమర్థిస్తారా? ఇవాళ భూసేకరణ చేయాలన్నా వద్దా అనేది ఒక అంశం. భూసేకరణ విషయంలో బీఆర్ఎస్కి ఏం అభిప్రాయం ఉన్నా వాళ్ళు చెప్పొచ్చు. అక్కడ భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపడానికి కూడా వాళ్ళు నిరసన తెలపొచ్చు, తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ సమర్థించుకుంటుంది? అంటే ఈ సంస్కృతి రేపు పొద్దుగాల ఇదే దాడి బీఆర్ఎస్ నాయకుల మీద జరిగిందనుకో, ఒక ఊరిలో వెళ్ళినప్పుడు అంతకంటే ముందు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దాడులు చేస్తామని అన్నారు అనుకో, ఆ దాడులను కూడా బీఆర్ఎస్ వాళ్ళు సమర్థిస్తారా? ఖచ్చితంగా ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర కోణం ఉందని ఇప్పటికే అన్ని వర్గాల నుంచి వస్తున్న ప్రచారం ఇది. పోలీసుల విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ ఉదంతంలో దోషిగా నిలబడింది. అది దోషిగా నిలుచునేలా చేసింది సర్కార్, సీఎం రేవంత్ రెడ్డి. ఇక అమృత్ టెండర్ల విషయంలో సీఎం బావమరిది సృజన్ రెడ్డికి 1330 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చారని, ఇది పెద్ద స్కామ్ అని కేటీఆర్ ఏకంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల వద్ద మొరపెట్టుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు రేవంత్ రెడ్డి. అంతేకాదు దీనిపై మూతోడు జవాబిచ్చారు కేటీఆర్కు. అసలు ఆ సృజన్ ఎవరు? వెనుక రెడ్డి అని ఉంటే అంతా చుట్టాలేనా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ అల్లుడే సృజన్ రెడ్డి అని, అప్పుడు వేలాది కోట్ల టెండర్లు ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అని నిలదీయటంతో కేటీఆర్ సెక్షన్కు చుక్కలు కనిపించాయి. గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటుంది. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిండు. ఆన్ రికార్డ్ అక్కడ ఉంది. సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమనుంది, అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమని. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను ఎక్కడ ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో, భయపడేది లేదని, దానివల్ల ఏమీ కాదన్నారు రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేసు అవినీతి విషయంలో కేటీఆర్ను అరెస్టు చేయకుండా గవర్నర్ నుంచి అనుమతి రాకుండా ఉండేందుకు
ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్దకు వెళ్లారంటూ ఘాటన వ్యాఖ్యలు చేయడం కూడా కలకలం రేపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ను వదిలేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఇటు వికారాబాద్లో జరిగిన ఉదంతం బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందని భావించి చంకలు గుద్దుకున్న కేటీఆర్కు అది తిరగబడి ఎదురు తన్నగా అమృత టెండర్ల విషయం అవినీతి భాగోతమంటూ సీఎంను కట్టడి చేయాలని రచ్చ రాజకీయం చేసిన కేటీఆర్కు రేవంత్ నుంచి వచ్చిన పదునైన ఆన్సర్లు తూట్లు పొడిచాయి. మొత్తానికి ఈ రెండు ఘటనల పట్ల రేవంత్ ఓసారి స్పందించిన తీరు కేటీఆర్ను సెల్ఫ్ డిఫెన్స్లో పడేశాయి. ఆ పార్టీకి మైలేజీ రాకపోగా మరింత మైనస్ అయి కూర్చుంది. కేటీఆర్ అరెస్టు తథ్యమనే సంకేతాలు ఇచ్చింది. చూడాలి మరి ఏం జరగబోతుందో.